జై భీమ్ అందరికీ జై భీమ్ తిరుపతికి ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా జై భీమ్ టీవీ దినపత్రిక, జై భీమ్ టీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, జై భీమ్ బాధ్యత, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు, ఎన్నో మానసికమైనటువంటి వేదన, ఇవన్నీ అధిగమించి రేయింబవలు కష్టపడుతూ జై భీమ్ ఆశయాన్ని సమాజానికి, జై భీమ్ అనేటువంటి నినాదాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒక పక్కన జై భీమ్ దినపత్రిక వార్తలు రాస్తూనే మరో పక్కన వార్తలు సేకరించేటువంటి విషయంలో ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా కొద్దిమంది అధికారుల దృష్టిలో, కొద్దిమంది అధికారులను కలిసినటువంటి క్రమంలో, కొద్దిమంది బ్యూరోక్రాట్స్ని కలిసిన విషయంలో వార్తలు సేకరించి వార్తలు రాసేటువంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన పేపర్ టీవీ ఛానల్ నడిపిస్తూనే మరో పక్కన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఎందరికో భరోసాను కల్పిస్తూ, అణగారిన వర్గాల నుంచి ఆత్మగౌరవ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేటువంటి భయంకరమైనటువంటి ఈ దోపిడీ వ్యవస్థలో పరిచయం చేస్తున్నటువంటి ఏకైక నినాదం జై భీమ్ నినాదం, జై భీమ్ టీవీ. మనం గతంలో అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఒక మతం గురించి మాట్లాడితే, ఆ మతం గురించి మాట్లాడితే ఎవ్వరు కూడా మద్దతు ఇవ్వలేదు, ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. ఏ క్రైస్తవ సోదరి సోదరుడు, ఏ క్రైస్తవ మతంలోకి ఎదిగినటువంటి మేధావులు కూడా, పాస్టర్లు కూడా, బిషప్లు అనుకునే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేకపోయారు. ఎవ్వరు కూడా ఆర్థిక సహాయం చేయలేకపోయారు. ఆర్థిక సహాయం చేయకపోయినా పర్లేదు కానీ సపోర్ట్ చేయలేకపోయారు. మేమున్నామనే భరోసాను కల్పించలేకపోయారు. ప్రవీణ్ పగడాల ముమ్మాటికి హత్య అని చెప్తే అనేక మంది, నాకు చాలామంది ఫేక్ ఆర్టిస్టులు నాకు కాల్ చేసి అనేక సందర్భంలో ఐడి లేకుండా మాట్లాడిన సందర్భాలు కోకొలలా ఉన్నాయి. ఇప్పటికీ లైవ్ చూసే వాళ్ళు అత్యధికంగా మతోన్మాదంతో కూడుకున్నటువంటి వ్యక్తులే ఎక్కువ చూసేటువంటి పరిస్థితి ఉంది. అయినా జై భీమ్ నినాదాన్ని, జై భీమ్ ఆశయం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి నినాదాన్ని ఈ సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలకి, సబ్బండ జాతులకు అంకితం చేస్తూనే అణగారిన వర్గాల గుండె చప్పుడుగా జై భీమ్ అనేటువంటి నినాదాన్ని ఈరోజు మీ ముందు తీసుకొచ్చి మీ ముందు పలికిస్తూనే ఉన్నాను. కానీ మనకి ఇప్పటికీ దాని గురించి అర్థం కాదు, అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం మన గురించి మాట్లాడేటువంటి గొంతుకలు ఉన్నాయంటే వాళ్ళ గురించి మనం కనీసము అండగా నిలబడలేకపోతాము. ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం ఇతర మతోన్మాదులు, ఇలా వందలాది మంది మతోన్మాదులు అనేక రకాలుగా కాల్ చేసి, ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి సమాధానం చెప్తూనే ఈరోజు మనం పెట్టినటువంటి కేసులు, మనకున్నటువంటి పేరు, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని చూసి వెనక్కి తగ్గి మళ్ళీ అవాకులు చెవాకులు పేల్చేటువంటి ఎవరైతే ఫేక్ కాల్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తూనే వాళ్ళ ఫోన్లన్నీ కూడా స్క్రీన్ షాట్ రూపంలో స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైతే ఎస్ఓటి, ఎవరైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారో, ఎస్బీ టీం ఉందో
లా అండ్ ఆర్డర్ టీం ఉందో పోలీసులకు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే సమయం దొరికితే అందరినీ ఒకే తరహాలో అరెస్ట్ చేసి ఈ మతోన్మాదాన్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే ఈ రాజకీయానికి పురుడుగొల్పిల్లో, ఎవరైతే నిజంగా నకిలీ కాల్స్ చేస్తున్నటువంటి ఫేక్ ఐడీలతోని ఫేక్ కాల్ చేసినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భరతం పట్టడానికి పోలీసు యంత్రాంగము తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉంది. నేను కాల్స్ వచ్చినా కూడా అన్ని లిఫ్ట్ చేసి మాట్లాడి ఇప్పటికి కూడా నేను వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తున్నాను. అంటే అలాంటి సందర్భంలో కూడా ఒక మతం గురించి మాట్లాడితే నాకు వందలాది కాల్స్ వస్తున్నాయి. కానీ ఒక క్రైస్తవ బిడ్డ, ఒక క్రైస్తవ సోదరుడు ఈరోజు వరకు కూడా జైభీం టీవీ ఆఫీస్కి వచ్చి కనీసం కలిసినటువంటి దాఖలాల్లో, మాట్లాడిన దాఖలాల్లో ప్రశ్నించే గొంతుక ఇలా మతం గురించి ప్రశ్నించింది ఏకైక టీవీ జైభీం టీవీ, జైభీం దినపత్రికనే. పగలు రాత్రిన తేడా లేకుండా నిరంతరం కష్టపడి క్రైస్తవ సమాజం కోసము అన్యాయం జరిగిందని నేను వాయిస్ రేజ్ చేస్తే ఒక్కరంటే ఒక్కలేరు. ఇలా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకొని జల్సాలు చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మతం పేరుతో, దేవుడి పేరుతో కోట్ల రూపాయలు సంపాదించుకొని కనీసము ఆ మతం పైన విషం జిమ్మేటువంటి నాయకులపైన విషం జిమ్మేటువంటి మతోన్మాదం కుట్రల కుతంత్రాలు వేసి డబ్బులు దండుకునేటువంటి వ్యక్తులపైన కూడా ఇప్పటికి కూడా పీడియాకి కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, ఎలాంటి కేసులు కానీ పెట్టకుండా ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా అనుభవించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. ఎందుకోసం మీ జీవితాలు? ఒక పక్కన కర్నూలులో క్రైస్తవ మందిరాన్ని ధ్వంసం చేసిళ్ళు, మరో పక్కన అస్సాంలో ప్రాణాలు తీసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవ మతాన్ని ఇష్టానుసారంగా దాడులు వేసి ఇష్టానుసారంగా క్రైస్తవ మందిరాలను ధ్వంసం చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ఎస్సీలను కొట్టుకునేటువంటి పరిస్థితి, ఒక పక్కన మతం పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ఎప్పుడు మీరు మేల్కొంటారు? ఇంకా ఎప్పుడు మీరు తెలుసుకుంటారు? సత్యాన్ని తెలుసుకోలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత మేధావులు, బహుజన మేధావులు, కుల రాజకీయాలు వేసేటువంటి రాజకీయ నాయకులు, మత రాజకీయాలు వేసేటువంటి రాజకీయ నాయకులు, మతాల పేరుతో రాజకీయం చేసి ఓట్ల సమయంలో డబ్బులు దండుకునేటువంటి నకిలీ నాయకులు ఉన్నంతకాలం ఈ భారతదేశంలో బడుగు బలైన వర్గాలకు పూర్తిగా న్యాయం జరగదు. అగ్రవర్ణ మీడియా ఛానల్స్, అగ్రవర్ణ పత్రికలు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే, వాళ్ళ ఆర్థిక మూలాలు కాపాడడం కోసమే, వాళ్ళ పలుకుబడిని నిలబడడం కోసమే, వాళ్ళ ఆశయంలోని వాళ్ళ అస్తిత్వాన్ని రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఓట్ బ్యాంకు దళిత మేధావులది పాములాగా వాడుకొని ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నేటికి కనబడుతూనే ఉంది. ఇంత దారుణమైనటువంటి భయంకరమైన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. గతంలో యూపీలో, బీహార్లో, ఒరిస్సాలో, మహారాష్ట్రలో, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అనేక సంఘటనలు చూసాం. ఏమి జరుగుతుందో, ఏమైపోతుందో అని. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం అనేకమైనటువంటి సంఘటనలు, భయంకరమైన సంఘటనలు మన తెలుగు రాష్ట్రాలు వస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీలు అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాల భాగంగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఏమైపోయింది మీకు? ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ దళిత సమాజంలో ఉన్నటువంటి నాయకులు, దళిత సమాజంలో ఉన్నటువంటి లీడర్లు, దళిత సమాజంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉద్యోగస్తులు, నాన్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అందుకోసమే ఈ వీడియో మీకు అంకితం. భయంకరమైన పరిస్థితిలో బతుకుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో బతుకుతున్నంత కాలము
ఈ పరిస్థితిలో ఉన్నంత కాలము ఎప్పటికీ కూడా మీ జీవితాలు మారయి ప్రశ్నించకపోతే మీరు ఎప్పటికీ కూడా నిలబడలేరు. మీరు ప్రశ్నించే గొంతుకలు కావాలి. ప్రశ్నించేటువంటి గొంతుకలకు మీరు సపోర్ట్గా నిలబడాలి. ఆ ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని మన సమాజానికి అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు రావాలి.